చియా సీడ్స్ విత్ ఫ్రూట్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్ ఒక కప్పు మిల్క్‌లో వేసుకొని 6 అవర్స్ పాటు సోక్ చేసుకున్నాను. తర్వాత పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, బాదాంని డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ 6 అవర్స్ చియా సీడ్స్ చక్కగా మనకు సోక్ అయిపోయినాయండి. దాన్ని బౌల్‌లోకి తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. దీనికి కొంచెం టైం ఇస్తే బాగా నానుతాయన్నమాట. సబ్జా గింజలు అయితే మనకి ఇట్టు నానిపోతాయండి. దీంట్లో మనకి ఇష్టమైన ఫ్రూట్స్‌ని మనం వేసేసుకోవచ్చు. నేను బనానా పీసెస్, యాపిల్ పీసెస్, అదేవిధంగా గ్రేప్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకా దీంట్లో దానిమ్మ గింజలు యాడ్ చేసేసుకున్నాను. ఒక కాయ నుంచి తీసిన దానిమ్మ గింజలు అండి. డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి బాదాం అండ్ పంప్కిన్, వాటర్ మెలన్ సీడ్స్, గుప్పుడు కిస్మిస్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. కొంచెం స్వీట్ గా ఉండాలి అనుకుంటే మీరు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు. ఫ్రూట్స్ లోంచి వచ్చే స్వీట్ ఇట్ సెల్ఫ్ సరిపోతుంది అనమాట. ఈ సమ్మర్ సీజన్ లో మనం లైట్ గా తిందాము అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. చాలా హెల్తీగా ఉంటుంది. వెరీ వెరీ న్యూట్రిషియస్ ఆల్సోనండి. మనకి ఎన్నో మైక్రో న్యూట్రియన్స్, ఫైబర్, పుష్కలంగా